హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం సందేశాన్ని తీసుకొచ్చారో మనం ముందుకు చూద్దామండి. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, జీవితంలో డబ్బు సమస్య రాకూడదు అనుకుంటే, నీ సంపాదన 10 రెట్లు పెరగాలన్నా తక్షణమే ఈ డబ్బు అందుకో అని బాబా గారు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మన జీవితంలో ఈ కష్టాలన్నిటికీ కూడా కారణం ప్రధానమైనది డబ్బు. ఈ డబ్బు ఆయుధంలాగా జీవితంలో మనకి ముందుకు నడిపిస్తుంది. ఏది నిత్య అవసరమో, మన జీవితంలో ఏది అతి ముఖ్యమో వాటికి మాత్రమే ఈ డబ్బును ఉపయోగించుకొని, మిగిలిన ఆ డబ్బు నాకు అక్కర్లేదు, ఇంత డబ్బు దాచుకొని నేనేం చేయగలను, ఉన్న ఉపయోగం లేని ఆ డబ్బు నాకెందుకు అని అవసరం ఉన్న చోట అది అందించగలిగితే అదే డబ్బు నీకు అది 10 ఇంతలు తిరిగి నీ వద్దకు చేరుతుంది తల్లి. అది మన కోసం ఈరోజు చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి. అది ఇప్పుడు విని తెలుసుకుందాం. ఒక అరుదైన గ్రామంలో రాఘవయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఇతడి దగ్గర కావలసినంత ధనం, సంపద ఉండేది. కానీ ఈ రాఘవయ్య మాత్రం పరమ లోభి. అటువంటి అతడికి ఒకసారి కాస్త ఛాతీలో నొప్పి వస్తుంది. అతడి దగ్గరే పనిచేస్తూ ఉన్న రాజయ్య అనే వ్యక్తిని పిలిచి రాఘవయ్య ఇలా అంటాడు, ఒరేయ్ రాజయ్య, ఛాతీలో కొంచెం నొప్పిగా ఉందిరా. అయ్యా, అది గుండె నొప్పి కూడా కావచ్చు. మీరు అశ్రద్ధ చేయకుండా మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. లేదండి, మీ ప్రాణులకి మీ ప్రమాదం అని చెప్పి సలహా ఇవ్వగానే రాఘవయ్య ఇలా అంటాడు, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను పోతే నీకేమొస్తుంది, అంత మాట అనకయ్యా, నేను మీ మేలు కోరే చెప్తున్నాను. మా ఊరిలో సుందరమూర్తి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి కూడా ఇలాగే ఛాతీలో నొప్పి వచ్చింది. వైద్యుడి దగ్గరకు అతన్ని వెళితే అది ఛాతీ నొప్పి కాదు, గుండె నొప్పి అని చెప్పారంట. ఇప్పుడు అతడికి చాలా వరకు మెరుగుపడింది అని రాజయ్య తన ఊర్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తాడు. గుండె జబ్బు చాలా ప్రమాదకరం. దానికి చికిత్స జరగకపోతే ప్రాణాలకే ముప్పు. ఆ జబ్బు నయం చేసుకోవాలంటే డబ్బు కూడా బాగా ఖర్చు అవుతుంది. అంత నొప్పి ఉన్నా కూడా రాఘవయ్య దాస్కారం చేస్తాడు. నొప్పి రాదు అనుకునేవాడు, కానీ అది తిరిగి తిరిగి అప్పుడప్పుడు వచ్చేది. చిచి, ఈ దిక్కుమాలిన నొప్పి వైద్యం చేసుకుంటే కానీ నయమయ్యలేదు. అరే రాజయ్య, ఎక్కడున్నావు రాజయ్య అనగానే ఒంట్లో చావిడిలో పనిచేసుకుంటూ ఉన్న రాజయ్య పరుగు పరుగున వచ్చి, అయ్యా చెప్పండి, పిలిచారా? ఈ ఛాతీ నొప్పి బాగా ఎక్కువ అవుతుందిరా, వైద్యుడి దగ్గరికి పోక తప్పేటట్టు లేదు. నీకు తెలిసిన ఒక మంచి వైద్యుడు ఉంటే చెప్పరా. ఇంతలో ఇద్దరు సుందరమూర్తి ఒక పేదవాడిని తీసుకొని వెంట పెట్టుకొని వస్తాడు. ఆ పేదవాడు రాఘవయ్యతో ఇలా అంటాడు, అయ్యా, మా నాన్నగారికి పెద్ద కర్మ చేయిస్తున్నాను, మీకు తోచినంత సహాయం చేయండి అయ్యా. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత లేదన్నా 200 నుండి 300 దాకా భోజనానికి వస్తారు. మా నాన్న అందరికీ కావలసిన వాడే, అందరినీ పిలవకుండా ఉండలేము. ఈ సుందరమూర్తి గారి దగ్గర డబ్బులు అడిగాను, అయినా ఆయన దగ్గర ప్రస్తుతం లేవు అంటున్నారు. మన రాఘవయ్య దగ్గర అడిగి ఇప్పిస్తానంటే ఇలా తీసుకొచ్చాను. ఏం చూసుకొని నీకు నేను డబ్బు ఇవ్వాలి? నీకు ఇల్లు ఉందా, పొలం ఉందా? నా దగ్గర తాకట్టు పెట్టడానికి నీ ఆవిడ మెడలో ఆవగింజంత బంగారం కూడా లేదు అని అనగానే సుందరమూర్తి ఇలా అంటాడు, అలా అనకు రాఘవయ్య, ఈ గిరి చాలా మంచివాడు. వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు అందరికీ ఉపయోగపడిన మనిషి, ఎవరికి కూడా చెడు చేయని మనిషి. ఆయన నాన్న ముఖం చూసి అయినా సరే వీరికి సహాయం చేయండి. వీరంతలో డబ్బు వాడికి సహాయం ఇచ్చేస్తాడు. ఇలాంటి సమయంలో ఆడుకోకపోతే మనం మనుషులం ఎలా అవుతాం చెప్పు? ఓ సుందరమూర్తి, ఊళ్ళో ఇలాగూ నీకు మంచి పేరుంది కదా, ఏదో ఒకటి చేసి ఆ డబ్బు నువ్వే అందించకూడదు? ఆ పేరు ఇంకా పెరుగుతుంది కదా అని అంటాడు రాఘవయ్య. అప్పుడు సుందరమూర్తి ఇలా అంటాడు, నా దగ్గరే డబ్బే గనక ఉంటే ఇప్పటిదాకా వచ్చేవాళ్ళం కాదు, అందుకే మిమ్మల్ని అడిగి ఇప్పిస్తామని ఇక్కడ తీసుకొచ్చాము. అయితే
పూచికత్తగా నువ్వు ఉన్నట్లయితేనే నేను ఇవ్వగలను అని అంటాడు. ఆ గిరిగాడి మీద నాకు నమ్మకం లేదు. అప్పుడు రాజయ్య కల్పించుకొని ఇలా అంటాడు, అయ్యా మంచివాడు, మీరు తప్పకుండా తిరిగిస్తాడు. ఒరేయ్ రాజయ్య, నువ్వు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేకనే నేనిప్పుడు పనిలో పెట్టుకున్నాను. రేపు ఆ గిరిగాడిని కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటే మీ ఇద్దరికి జీతాలను నేను జమ చేయలేను అంటాడు రాఘవయ్య. ఇక సుందరమూర్తి ఇలా అంటాడు, మీకంత కష్టం రాదులే రాఘవయ్య, గిరిగాడికి నేను పూచీకత్తుగా ఉంటాను. ఒకవేళ గిరిగాడు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తాను. నా ఆస్తులు, నా వ్యవసాయం ఎలా ఉంటుందో నీకు తెలుసు. చెప్పే పని లేదనుకుంటా. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు, నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది, సరేనే అని అనగానే దానికి రాఘవయ్య సరే అంటాడు. సుందరమూర్తి గారు కర్తగా ఉంటారంటే నేనెందుకు కాదంటాను అని కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని కావాల్సినంత డబ్బుని సమకూరుస్తాడు. అవును సుందరమూర్తి, ఇప్పుడు ఇంతకుముందు నీకు గుండెలో వచ్చిందని చెప్పాడు రాజయ్య. ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదులే, బాగానే ఉంది. అప్పుడప్పుడు కొంచెం కలుక్కుమంటూ ఉంటుంది గుండెలో. దానికి కూడా వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. ఎవరా వైద్యుడు? ఏ ఊర్లో ఉంటాడు? ఎంత తీసుకుంటాడేమిటి? మన పక్క ఊరిలోనే 2 మైళ్ళ దూరంలో ఉంటాడు. కాకపోతే ఆ వైద్యుడు చాలా విచిత్రమైన మనిషి. కూలీ నేల చేసుకునే వారు వెళ్తే ఇచ్చిందంతా తీసుకుంటాడు. ఇవ్వకపోయినా సరే వైద్యం చేసి పంపిస్తాడు. కొంచెం డబ్బులున్న వాళ్ళు, మనలాంటి వాళ్ళు వెళ్తే ముక్కు పిండి గట్టిగా వసూలు చేస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే రోడ్డు మీద చెయ్యి కూడా వేయడు, ఒంటి మీద చెయ్యి కూడా చెయ్యి వేయడు. వైద్యం అనేది ప్రజాసేవ అంతే కదా రాజా అని రాఘవయ్య అడుగుతాడు. అప్పుడు డబ్బులు ఇవ్వకపోతే చెయ్యి వేయకపోవడం ఏంటి? అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, మీరు ధర్మంగా ఉన్నారా అయ్యా? మీరు చెయ్యి వేయటం లేదా? వడ్డీ మీద వడ్డీ, దాని మీద చక్ర వడ్డీలు వేసి 6 ఏళ్ళుగా నేను మీ దగ్గర పనిచేస్తూనే ఉన్నాను. అయినా నా అప్పు ఇప్పటి వరకు కూడా తీరటం లేదు అని అనగానే రాఘవయ్య ఇలా అంటాడు, ఏం బ్రో నోరు బాగానే లేస్తుంది, మీ ఊరి వాళ్ళ వచ్చారనా? ఆ తర్వాత గిరి ఇలా అంటాడు, అయ్యా ఇక ఆలస్యం అవుతుంది, మీరు ఆ డబ్బు ఇప్పిస్తే నేను వెంటనే వెళ్ళాలి అని అంటాడు. సరే అని సుందరమూర్తి దగ్గర కాగితాల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు రాఘవయ్య. ఒరే రాజయ్య, నేను వైద్యుడి దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ అడుగుతాడు. మీ పల్లెలో ఇంకా ఎవరైనా ఈ మందు వాడే వాళ్ళు ఉంటే, లేకపోతే ఆ సుందరమూర్తి దగ్గరికి వెళ్ళి అతడి దగ్గర ఉన్న ఎంతో కొంత మందును తీసుకొని రారా అని రాఘవయ్య అనగానే రాజయ్య ఇలా అంటాడు, ఇంకొకరు వాడే మందుని మనం వాడకూడదయ్యా. మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే బాగుంటుంది. జబ్బుకు తగ్గ మందు కూడా ఇస్తారు. మందు సలహాలు మాని చెప్పింది చేయరా, వెళ్ళి ముందు తీసుకురా అని అంటాడు. రాజయ్య రాఘవయ్యకు బాకీ ఉన్నాడు గనక అతడు చేతిలో డబ్బు కూడా పెట్టలేదు. రాజయ్య తన పల్లెలో ఉన్న వారిని పదిమాడి రాజయ్య తన సొంత డబ్బులతో వారు తీసుకుంటున్న మందు కొంతమంది డబ్బు ఇచ్చి తీసుకొస్తాడు. రాఘవయ్య ఆ మందునే కొంచెం కొంచెంగా చాలా పొదుపుగా వాడుకుంటాడు. కానీ ఆ నొప్పి మాత్రం తగ్గదు. ఈలోపు మందు కాస్త అయిపోతుంది. ఒరే రాజయ్య, మళ్ళీ వెళ్ళి కొంత మందు తీసుకురారా, ఈ నొప్పి ఎంతకీ తగ్గటం లేదు. అయ్యా, నేను ముందే చెప్పాను కదా, ఒకరు వాడే మందులు వాడకూడదు. మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియకుండా వేరే వాళ్ళ మందులు వాడితే ఇలాగ తగ్గుతుంది చెప్పండి. ఇప్పటికైనా సరే మీరు మించిపోయింది లేదు. వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అప్పుడు ఆయన నీకు మంచి మందు ఇస్తాడు. నేను నీకు ముందే చెప్పాను కదరా, సలహాలు ఇవ్వద్దు అని. చెప్పింది మాత్రమే చెయ్యి. తొందరగా వెళ్ళి ముందు పట్టుకురారా, సమయం వృధా చేయకుండా అని అంటాడు రాఘవయ్య. చేసేదేమీ లేక రాజయ్య మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి అందరినీ బతిమిలాడి మందు గురించి అడుగుతాడు. వాళ్ళ దగ్గర ఆ మందు అయిపోయింది అని చెప్పడంతో రాజయ్య ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వస్తాడు. అయితే అయ్యా, పోయినసారి మందు తెచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, అతడికి గుండె నొప్పి తగ్గిపోయిందంట, మందు మానేశాడంట అని రాజయ్య రాఘవయ్యతో అనగానే రాఘవయ్య చాలా బాధపడిపోతాడు. డబ్బు ఖర్చు చేసి మందు తీసుకోవాలంటే ప్రాణం పోయేనంత పని అయిపోయింది. మందు తీసుకోకుండా ఉందామంటే ఆ గుండెల నొప్పితో ప్రాణమే పోవచ్చు. ఈ చిక్కు వీడక 3 రోజులు మదనపడి రాఘవయ్య చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. ఒకరోజు వేకోజామున లేచి రాఘవయ్య రాజయ్యతో ఇలా అంటాడు, ఒరే రాజయ్య, నేను తొందరగా పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. నువ్వు మాత్రం తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా ఇంటిని గేదెలను చూసుకుంటూ ఉండు, ఎటు పోవాకు అని చెప్పి బయలుదేరి వెళ్తాడు రాఘవయ్య. రాఘవయ్య తిన్నగా రాజయ్య ఇంటికి చేరుకుంటాడు.
ఆ గుడిసె దగ్గర అతని కొడుకులిద్దరు మాత్రమే ఆడుకుంటూ ఉంటారు. ఏరా, మీ అమ్మ సరోజమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ పొలంలో గడ్డి కోసుకురావడానికి వెళ్ళింది అని చెప్తాడు రాజయ్య కొడుకు. వాడి చేతిలో ఒక పావలా పెట్టి, ఒరే పక్కూరికి వెళ్ళి అక్కడ ఒక మంచి వైద్యుడు ఉన్నాడట, అతడి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుందని చెప్పి మంచి మందును పట్టుకురా రా అంటాడు రాఘవయ్య. ఇది ఆ వైద్యుడితో ఏం చెప్తావు, మళ్ళొకసారి చెప్పు అని అంటాడు. ఏంటి, మా నాన్నగారు కొన్ని గుండె నొప్పి వస్తుందా? సరే సరే, మందు ఇవ్వమని చెప్తాను. మా నాన్నకు గుండె నొప్పి చాలా ఎక్కువగా ఉంది, ఆయన రాలేకపోతున్నాడు అని, అందుకే నేను వచ్చాను అని చెప్పు అని రాఘవయ్య చెప్తాడు. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా, త్వరగా వచ్చేరా, అంత జాగ్రత్త మరి అని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడి నుండి పంపిస్తాడు. ఇక రాఘవయ్య పాములాగే గుండెనొప్పి మందు వస్తుందని సంతోషిస్తాడు. ఆ పిల్లవాడిని పంపించి అక్కడే కూర్చుంటాడు రాఘవయ్య. రాజయ్య కొడుకు పావలా తీసుకొని వైద్యుడి గ్రామానికి పొలాల వెంట పరిగెడుతూ ఉంటాడు. వారి తల్లి గడ్డి కోసుకుంటూ అక్కడే చూసి, ఏరా పొలాల వెంట ఇంత పువ్వుగా ఒంటరిగా పరిగెడుతున్నావు? ఇంట్లో తమ్ముడిని చూసుకోవడానికి చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు. నా అమ్మ నాన్నగారికి గుండె నొప్పి వచ్చిందంట, చాలా బాధపడుతున్నాడంట. రాఘవయ్య గారు మన ఇంటికి వచ్చి ఈ పావుల డబ్బులు ఇచ్చి తొందరగా మందు తీసుకురమ్మని మనకు వైద్యుడి దగ్గరికి పంపుతున్నాడు. ఆ మాటలు విన్న రాజయ్య భార్య సంతోషనమ్మ కంగారుపడి, ఏంటి గుండె నొప్ప? ఊరి భగవంతుడా, అదేదో ఇటివ్వు, అంత దూరం వెళ్ళి నువ్వు మందు తీసుకురాలేవు అంటూ ఆ పావులు తీసుకొని 2 మైళ్ళ దూరం పోకుండా వైద్యుడియానికి చేరుకుంటుంది. అక్కడ వైద్యుడు నారాయణ బాబు, మా ఆయనకి గుండె నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నారు, ఈ మందు ఇచ్చి పూన కట్టుకోండి, అలాగే రోగిని చూసి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే ఏ మందైనా రాసిస్తాను అని ఆ వైద్యుడు చెప్పగానే ఆ తల్లి బతిమిలాడుతుంటే, రోగి నా భర్త రాఘవయ్య వారి ఇంట్లో 2 మైళ్ళ దూరంలో ఉంటాడు, ఇంత దూరం నడిచి రాలేడే, దయ చూపించి నా భర్త ప్రాణాలు కాపాడయ్యా అని రాజయ్య భార్య సరోజమ్మ ఆ వైద్యుడు కాళ్ళ వేళ్ళ పట్టుకుంటుంది. రాఘవయ్య ఇంట్లో పని చేస్తున్నాడు. ఇంకేటమ్మా, పేరు భూస్వామి కదా, పని చేయిస్తున్న అతనే కదా మంచిగా ఇప్పిస్తాడు, రూపాయికి తక్కువైనా మరి అయినా నేను రోగిని చూడాలి అని కరాఖండిగా అంటాడు ఆ వైద్యుడు. అప్పుడు సరోజమ్మ కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఇలా అంటుంది. నా భర్త జీతానికి ఉన్నాడు అనుకొని నువ్వు అనుకుంటున్నావు, నౌకరు కాదయ్యా, రాఘవయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన దగ్గర పనిచేసి వాటిని తీరుస్తున్నాడు, బాకీ తీరుస్తున్నాడు. మీరే నాపై పెట్టారంటే అప్పుడు రోగిని చూసి మందులు మీరే ఇద్దరు కానీ అని చెప్పి ఆమె వైద్యుడిని బతిమిలాడుతుంది. నేను ఇలా వస్తానమ్మా, నా కోసం రోజు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. ఈ పెద్ద మనిషి చూడు, 2 కోసుల దూరం నుండి నా కోసం బండి కట్టుకొని వచ్చాడు అని పడుకొని ఉన్న సుందరమూర్తిని చూపిస్తాడు. సుందరమూర్తి రాజయ్య భార్యను చూసి గుర్తుపట్టి, నువ్వు రాజయ్య భార్య అని అడుగుతాడు. ఏమైంది, ఇంటికింత దూరం వచ్చావమ్మా అని అడగగానే జరిగిందంతా కూడా ఏడుస్తూ చెప్తుంది సరోజమ్మ. నువ్వేడోక తల్లి, నా బండి మీద రా అమ్మ, నీ భర్తను తీసుకుని వద్దాం, వైద్యుడి గారు చూసి మందు ఇస్తారు, నీ భర్తకు ఏమీ కాదని చెప్పేసి సుందరమూర్తి రాజయ్య భార్యను బండి మీద ఎక్కించుకొని రాఘవయ్య ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఉండి భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. భార్య కూడా భర్తను చూసి, ఎట్టా ఉందయ్యా, నీకు ఏ విధంగా లేదు కదా, నొప్పి కాస్త తగ్గిందా లేదా అని భార్య అడుగుతుంది. నువ్వు ముందు ఏడవడం ఆపి, నాకు అసలు జబ్బు లేదు, ఏమీ లేదు, ఏం జరిగింది, నాకేం జరిగింది, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు ఏ నొప్పి లేదు అని రాజయ్య అంటాడు. ఆ మాటలకు జరిగిందంతా కూడా వివరంగా చెప్తుంది. అయ్యగారు కూడా బాగానే ఉన్నాడు, పురుగులు వేస్తానని వేకువజామునే వెళ్ళారు, దారిలో మన వాడు కనిపిస్తే ఏదో చెప్పి ఉంటారు, వాడు ఇంకేదో అర్థం చేసుకొని ఉంటాడు అని అంటాడు రాజయ్య. సుందరమూర్తి గారు, అనవసరంగా నీకు ఇబ్బంది పెట్టామా, మమ్మల్ని క్షమించండి అని తన భార్య చెబుతుంది అని చెప్పి భార్య భర్తలిద్దరూ ఇంటికి అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక సుందరమూర్తి కూడా బండి తోడుకుంటూ తన గ్రామానికి బయలుదేరుతాడు. ఈలోపు గుడిసె దగ్గర వేచి చూస్తున్న రాఘవయ్య నొప్పితో బాధపడుతూ ఆ పిల్లవాడిని తిరిగి రావడం చూసి ఇలా అంటాడు. ఏమ్రా, మందెక్కడ, అక్కడే వచ్చేసావే, మందు మా అమ్మ తెస్తుంది అని వెళ్ళిందయ్యా అంటాడు ఆ కుర్రవాడు.
ఇక రాజయ్య భార్య సరోజమ్మ ఇప్పటికీ రాకపోయేసరికి రాఘవయ్య కంగారు పడుతూ ఉంటాడు. ఈలోపు రాఘవయ్యకి గుండె నొప్పి ఎక్కువైపోతుంది. సరోజమ్మ ఇంతసేపటికి రాలేదు, ఇక లాభం లేదనుకొని సరే సరే ఇక నేను వెళ్తున్నానురా, ఒకవేళ దారిలో మీ అమ్మ మందుతో ఎదురొస్తే తీసుకుంటానులే అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు రాఘవయ్య. సరోజమ్మ రాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళాక తనని చూసి దరిద్రం అనుకొని ఎక్కువ మొత్తం డబ్బులు నాకుతాడేమో అని ఆలోచించి తన దగ్గర ఉన్న చేతి ఉంగరాలు డబ్బు తీసి మూట కట్టి అది పట్టుకొని రెండవ చేతిలో గుండెని గట్టిగా పట్టుకొని నడుస్తూ దారిలో ఒక చోట స్పృహ తప్పి పడిపోతాడు. బండి తోలుకుంటూ అటుగా వస్తున్న సుందరమూర్తి రాఘవయ్యను చూసి బండిని ఆపి, అయ్యో రాఘవయ్య గారు, మీకేమైంది? ఏమిటి మీరు ఇలా పడిపోయి ఉన్నారు? ఆ రాఘవయ్య ముఖం మీద నీళ్లు చల్లుతాడు. కళ్ళు తెరవగానే రాఘవయ్య ఇలా అంటాడు, మందు తెచ్చావా అమ్మా? ఆ మాటలు సుందరమూర్తికి అర్థం కాక రాఘవయ్యని ఎత్తి బండిలో కూర్చోబెట్టుకుని వైద్యుడి ఇంటికి తోలుకొని పోతాడు. వైద్యుడు రోగిని చూసి పరీక్షించి, రోగం చాలా ముదిరింది, ప్రతిరోజు పరీక్ష చేసి మందులు ఇవ్వాలి, ఎవరి మనిషి అని అడుగుతాడు సుందరమూర్తి గారి దగ్గర. అప్పుడు సుందరమూర్తి ఇలా అంటాడు, ఈయన రాఘవయ్య అని చాలా పెద్ద మనిషి అంటాడు. ఓహో, రాఘవయ్య అంటే ఇతనేనా? ఈయన గురించి చాలా విన్నానులే, పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి, అవతల మనిషి ప్రాణం పోతున్నా అప్పు వసూలు చేస్తాడని, ఇతని దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది. రాజయ్య అప్పు తీర్చలేదని పనిలో పెట్టుకొని మరీ పని చేయించుకుంటున్నాడు. పాపం మా రాజయ్య భార్య తన కష్టం గురించి ఇక్కడికి వచ్చి చెప్పుకుంది. ఇంతకీ రాజయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు ఆ వైద్యుడు. ఆ మాటలు విన్న రాఘవయ్య సిగ్గుపోయి అక్కడికి వచ్చి రాఘవయ్య ఆ వైద్యుడితో ఇలా అంటాడు, రాజయ్యకు ఏమీ కాదులేరయ్యా, డబ్బుకి కక్కుర్తిపడి నేనే అబద్ధం చెప్పాను, కానీ సుందరమూర్తి గారి మంచితనం నన్ను కాపాడింది. ఎవరైతే నాకంటే డబ్బు సంపాదించాలని అనుకున్నానే కానీ జనాలు నా గురించి ఇలా అనుకుంటున్నారని అనుకోలేదు. సుందరమూర్తి మంచితనం గురించి ఎన్నో విలయన్నాను, కానీ ఈరోజు నేను కళ్ళారా చూస్తున్నాను. ఒకరోజు బతికిన నీలా బ్రతకాలి సుందరమూర్తి గారు. ఈరోజు నేను చచ్చి బ్రతికాను. ఒక మనిషి ఎలా బ్రతకాలో నేను చూసే నేర్చుకునాలి. అలా రాఘవయ్యలో మార్పు వస్తుంది. తన ఆస్తినంతా కూడా వైద్యుడికిచ్చి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ 10 మందికి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ మిగతా జీవులకు గడుపుతారు. చూశారు కదా, ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం. డబ్బు మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యమో అంతే ప్రాధాన్యం జీవితంలో మనుషులకు కూడా విలువలని ఇవ్వాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఈ జీవితంలోని కోట్లు సంపాదించి దాచుకుంటే ప్రయోజనం లేదు అనుకుంటే దానిని ఎలా ఉపయోగించాలి? నీ జీవితంలో అది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది? దాని తర్వాత ఇతరులకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎవరైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వారికి మీకు తోచినంత సహాయం అయితే అందించండి. అప్పుడే నీకు అసలైన సంతోషం, అసలైన అదృష్టం, అసలైన జీవితం నీకు కనిపిస్తుంది అని బాబా గారు అంటున్నారండి. ఈ గొప్ప సందేశాన్ని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో మన జీవితంలో కూడా డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని దానిని నీతిగా, న్యాయంగా మీ కష్టంతో మీరు పైకి రావాలని చెప్పి బాబా గారు ఈ సందేశం అందిస్తున్నారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.